Hello all, welcome to Financer యూట్యూబ్ ఛానల్. సో, మార్నింగ్ బిట్‌కాయిన్ ఎంట్రీ చూసేద్దాం. ఇది ఓపెనింగ్ లైన్. ఈ ఓపెనింగ్ లైన్ కన్నా ముందు మార్కెట్ ఇక్కడ హై అయింది. లో ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ లో టచ్ అయింది. సో, ఒక 2 లెవెల్స్ గీసుకున్నాను. ఓకే. ఓపెనింగ్ అవ్వగానే రెడ్ ఓకే. క్లీన్ ఇండికేషన్ బేరిష్ కిందకెళ్తుందండి. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే. అది ఒక పద్ధతి. ఓకే. ఇక్కడ సెల్ చేసినాక అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ట్రేడ్‌ని హోల్డ్ చేస్తాం. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. ఓకే. ఇంకోటి లేదు సేఫర్ సైడ్ ఎళ్ళాలి అంటే మనం ఎప్పుడైతే ఈ లెవెల్ ఇక్కడ బ్రేకౌట్ అయిందో కంప్లీట్ ఒక మంచి క్యాండిల్, రెడ్ క్యాండిల్, ప్రాపర్ నీట్ క్యాండిల్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఆర్ కొంచెం పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. లేదు నేను ఇంకా కంటిన్యూ డ్రైవ్ చేస్తాను హోల్డ్ చేస్తానంటే ఇంకా ఇది బ్రేక్ అవుతుంది. ఓకే. ఈ S1 మన టార్గెట్. బట్ ఈ ఎస్ ఈ గ్రీన్ లైన్ కింద ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు సమ్‌వేర్. ఓకే. ఆర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ S1 దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఇంకా మనం కంటిన్యూ డ్రైవ్ చేసిందాన్ని బట్టి ఇంకా ఎంత ముందుకెళ్తుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ బెటర్ ఏందంటే ఇక్కడ ఈ లెవెల్‌లో ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా మిడ్‌లో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ చూసారా మళ్ళీ ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. చెప్పలేము ఇప్పుడు ఏం జరుగుతదో. ఓకే. అందుకే తొందరగా ఈ లెవెల్ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం. లేదా దాని కింద ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం. ఇంకా మరీ మీకిష్టమైతే ఇక్కడ డ్రైవ్ చేయొచ్చు మనం. ఇక్కడ వరకు కంటిన్యూ చేయొచ్చు మన ట్రేడ్. ఓకే. సో, అది ఇవాల్టి బిట్‌కాయిన్ ట్రేడ్. డో జోన్స్ ట్రేడ్ కూడా చూద్దాం. ఇది నిన్న చార్ట్ కదా! ఓకే. ఇది ఓపెనింగ్ అవ్వగానే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డది. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లైన్. రెడ్ లైన్ ఎగ్జాక్ట్ టచ్ అవ్వడం లేదు. బట్ అట్‌లీస్ట్ దాని దగ్గరికెళ్ళి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇదొక ట్రేడ్. ఓకే. దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఉంది మనకి. ఓకే. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో పర్టిక్యులర్‌గా ఈ లెవెల్ ఇక్కడ సెల్ చేసేస్తే మనకి ఈ గ్యాప్ ఏదైతే అయిందో గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది. సో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. ఇదొక 2 ఇంకో సెకండ్ మనకి ఆర్డర్ మనకి ఓకే. సెకండ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ ఎగ్జిట్. నెక్స్ట్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేయొచ్చు. బట్ మనకి ఎగ్జాక్ట్‌గా క్లియర్ ఐడెంటిటీ లేదు మనకి. ఒక క్లియర్ కన్ఫర్మేషన్. ఎక్కడైతే ఇక్కడ బ్రేకౌట్ అయిందో ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలంతే. ఇంకా వెయిట్ చేయకూడదు మనకి ఇంకా. దాని తర్వాత అంతా సైడ్ వే మార్కెట్ ఎందుకు వెళ్తుందో పైకి ఎందుకు కిందకెళ్తుందో ఎవరికీ ఐడియా లేదు.